హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము మ్యాథ్స్కి సంబంధించి ఈ మ్యాథమెటిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్, ట్రిక్స్ అంటే ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాము. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 1 - 1/2, 1 - 1/3, 1 - 1/4, 1 - 1/5. దట్ మీన్స్ అన్ని ప్రోడక్ట్ అనమాట. అప్ టు 1 - 1/100 వరకు ఎంత అంటే అమ్మో ఎంత ప్రాబ్లం చేయాలి అనుకుంటాం కదా. బట్ ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. మనకు ఫైనల్లో ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఎలా అనేది చూద్దాం. చూడండి, 1 - 1/2 అంటే 1/2 అవుతుంది. ఎల్సిఎం లాగా చేసుకోవాలి. 1 - 1/3 అంటే 2/3 అవుతుంది. సో 1 - 1/4 అంటే 3/4. ఇలా అన్నీ మనకి న్యూమరేటర్ డినామినేటర్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్లో 1, లాస్ట్లో 100, 1/100 మాత్రమే మిగులుతుంది. సింపుల్గా మనము ఈ ప్రాసెస్ అంతా లేకుండానే డైరెక్ట్గా 1/100 అని వేసేయచ్చు అనమాట. అంటే 100 వరకు అలా కాదు, లాస్ట్ ఏదైతే మనకి ఇస్తారో, ఎంతవరకు అయితే ఇస్తారో అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ 1/25 వరకు అన్నారనుకుందాం, 1 - 1/25. సో ఆన్సర్ ఇస్ 1/25 అలా అనమాట. ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఇది ఇంకా డిఫరెంట్ ప్రాబ్లం అనమాట. 7 ట్రిపుల్ ఫ్యాక్టోరియల్ బై 6 డబల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. చూడండి, ఇక్కడేమో సింగిల్ ఫ్యాక్టోరియల్, ఇక్కడేమో డబల్ ఫ్యాక్టోరియల్, ఇక్కడేమో త్రిబుల్ ఫ్యాక్టోరియల్. అసలు ఎలా చేయాలి చూడండి. త్రిబుల్ ఫ్యాక్టోరియల్ ఉంది అంటే -3 చేయాలన్నమాట. డబల్ ఫ్యాక్టోరియల్ అంటే -2. సింగిల్ ఫ్యాక్టోరియల్ ఇది మనకు తెలుసు, -1 చేసుకుంటూ వస్తాం అన్నమాట. అంటే ఏంటి అంటే చూద్దాం. చూడండి, ఇక్కడ 7 ట్రిపుల్ ఫ్యాక్టోరియల్ అంటే 7 - 3 చేయాలి. ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ అలాగే వేస్తాం. 7 ఉండేది 7 ఇంటూ నెక్స్ట్ 7 - 3 4 ఇంటూ 4 - 3 1 అప్ టు ఇలా 1 వరకు చేయాలన్నమాట. నెక్స్ట్ 6 చూడండి, డబల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 6కి డబల్ ఫ్యాక్టోరియల్ మీన్స్ -2 చేయాలి. ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. 6 -2 4 -2 2 2 - 2 0 అయిపోతుంది కాబట్టి మనం దాన్ని వేయకూడదు, అక్కడ వరకు ఆపేస్తాం. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్. సింగిల్ ఫ్యాక్టోరియల్ అంటే అందరికీ తెలిసిన విషయమే. 5 × 4 × 3 × 2 × 1 అని -1 చేసుకుంటూ ఇంటూ వేస్తాము. ఇదేమో -2 చేస్తూ ఇంటూ వేస్తాము. ఇక్కడేమో -3 వేస్తూ ఇంటూ చేస్తాం. అన్ని ప్రొడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. చూడండి, 6 ఉంది, 3 × 2 = 6, 4 ఉంది, 4 క్యాన్సల్, 2 1 is 2, 2 2 = 4. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ అన్నింటినీ ప్రొడక్ట్ చేయాలి. 7 × 2 × 5, 7 2 = 14, 14 5 = 70 is the ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం. 3, 8, 13, 18 అండ్ సో ఆన్ 78 ఈజ్ ద విచ్ టర్మ్. ఈ సిరీస్లో 78 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ n ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే మనకు తెలిసిన విషయమే, an = m + n - 1 × d అన్న ఫార్ములా వేసుకొని మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. a అంటే ఫస్ట్ టర్మ్ అని, d అంటే a2 - a1 చేస్తే d వస్తుంది. ఫైండ్ అవుట్ చేసి దాంట్లో వేస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఇంత పెద్ద ఫార్ములా కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. an - a/d + 1. l అంటే ఇక్కడ an అనమాట. an అన్న l అన్న ఒకటే. సో an - a/d + 1. an అంటే మనకి ఏది అన్నారు కదా, అదే మనకి an అవుతుంది. విచ్ టర్మ్ అనమాట. 78 అన్నారు. సరే, విచ్ టర్మ్ అని దేన్నైతే అడిగారో దాన్ని మనం anగా తీసుకుంటాం. సో 78 అనేది ఎల్ఆర్ an అవుతుంది. a అంటే 3 అవుతుంది. మైనస్ చేస్తే 78 - 3 75 అయింది. d వచ్చి 5 కాబట్టి 5 వేసుకుంటాం, +1. 5 1s are 5, 15s are 75. సో 15 + 1 16. 16th టర్మ్ అనేది 78 అవుతుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వేస్తాం అనమాట. ఇది యాక్చువల్గా కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది, బట్ ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంత చిన్న ఫార్ములాని యూస్ చేసి చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సింపుల్గా వితిన్ టైంలో చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ట్రిక్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్
3 మల్టిపుల్స్ అనేవి 7 టర్మ్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నది మనకు ఫార్ములా ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎస్ఎన్ ఫార్ములా వేసుకొని n/2 × 2a + n - 1 × d అనేది వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఫార్ములా తీసుకోకుండా సింపుల్గా చేసేది చూద్దాం. ఎన్ని టర్మ్స్ అంటున్నారు అది ముఖ్యంగా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌ మెనీ టర్మ్స్ అంటే ఇక్కడ 7. సో 7 ఇంటూ హౌ మెనీ టర్మ్స్ అని దేనికైతే అంటున్నామో దానికి +1 చేయాలి. 7 × 7 + 1/2 చేసి దేనికి మల్టిపుల్స్ తీసుకుంటున్నాం మనం 3కి మల్టిపుల్స్ కాబట్టి × 3. చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇంటూ ఎన్ని టర్మ్స్కి +1/2 చేసి × 3. సో 7 × 7 + 1 8/2 × 3 అవుతుంది. 2 1s are 2 4s. సో 3 4 12 అవుతుంది. 12 7s are 84. చూడండి సింపుల్గా 2 స్టెప్స్లో మనము ఫైండ్ అవుట్ చేసేస్తాం. బట్ ఇది చేయాలి అంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, బట్ ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది. కాకపోతే టైం సేవింగ్ అవుతుంది అనమాట. టైం సేవింగ్ చేసుకోవటం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ని యూజ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఫాలో అవ్వండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఒక్కసారి చూడండి మళ్ళీ. థ్యాంక్ యూ.